మంచి హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాయగలిగితే, లెజిబుల్గా రీడబుల్గా రాస్తే చక్కగా మరి మంచి మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి ఉంటాయో అవి అండర్లైన్ చేయండి. అర్థమవుతుందా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద ఆన్సర్ ఉంది, అదంతా చదవడానికి ఇవాల్యుయేటర్కి టైం ఉండదు. మెయిన్ పాయింట్స్ ఏవి ఉంటాయో వాటిని ఏం చేయాలంటే ఒక మార్కర్ తీసుకొని, ఒక బ్లూ స్కెచ్ పెన్ లేకపోతే బ్లాక్ స్కెచ్ తీసుకొని అండర్లైన్ చేస్తే ఇవాల్యుయేటర్ వస్తాడు, ఓకే ఇది ఉందా, ఈ కాన్సెప్ట్ ఉందా, డన్, 7 మార్క్స్ 10 మార్క్స్ 8 మార్క్స్ మీకు వేసేస్తారు. ఓకే, సో యూ మేక్ ష్యూర్ యూ యూజ్ మార్కర్స్. ఇంపార్టెంట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ ఇవన్నీ చక్కగా బాక్స్ కొట్టడం లేకపోతే అండర్లైన్ చేయడం ఇలాంటివి చేయండి. అవసరం లేకపోయినా ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఏమైనా ఉంటే వేయండి. అర్థమవుతుందా? వాళ్ళు అడిగితేనే నేను వేస్తానని కూర్చోద్దు. మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసో ఫస్ట్ 2-3 క్వశ్చన్స్కి చక్కగా రాయండి. దాన్ని బట్టి ఇవాల్యుయేటర్కి ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అవుతుంది మీ పేపర్